మల్లాపూర్ ఎస్సీ బస్తీ ఇది చూడండి. ఎస్టీ బస్తీలో వారం రోజులకి వెళ్ళి ఇక్కడ నుండి నీళ్లు పోతున్నాయంట. డ్రైనేజ్ నీళ్ళు ఇక్కడ నుండే పోతున్నాయి చూడండి, ఉప్పొంగిపోతున్నాయి. వారం రోజుల నుండి ఎవరు పట్టించుకుంటలేరని స్థానికులు అంటున్నారు. అమ్మా చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఈ యొక్క మురికి నీళ్ళు పోతుంది? ఈ వారం అయిందా? అంటే ఎవరికైనా చెప్పినారా? ఏ మోటార్ తెస్తారని తేలేదా? ఎప్పుడో ఇది వారం అయింది మోటార్ తెస్తారని తేలేదంట. ప్రస్తుతానికైతే ఇది ఎస్సీ బస్తీ, ఇది మల్లాపూర్ 5వ డివిజన్ కింద వస్తుంది. చూడండి ఏ విధంగా ఇక్కడికి వెళ్ళి మురికి నీళ్ళు అనేది ఉప్పొంగిపోతున్నాయి. దీని పక్కన కూడా మల్లాపూర్ కబ్రస్థాన్ కూడా ఉన్నది, ఇది ముస్లిమ్స్లది. ఎవరైనా చచ్చిపోతే ఇదే దారి వాళ్ళకి, ఇది పోయేది దానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఇటు నుండి ఒక శవం రావాలంటే కూడా ప్రాబ్లం, ఇక్కడ నుండి కూడా ప్రాబ్లం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇది చేయాలని కోరుతున్నారు. చూడండి ఏ విధంగా ప్రవహించుకోపోతున్నాయో. చూడండి మొత్తం ఇది మురికి నీళ్ళే. చూడండి ఇది మొత్తం ఎస్సీ బస్తీ నుండి మొత్తం ఇక్కడ మురికి నీళ్ళే మొత్తం. ఇది చూడండి ఎస్టీ బస్తీ, ఇది మల్లాపూర్. ఏ విధంగా ఇక్కడ మురికి నీళ్ళు ఉప్పొంగిపోతున్నాయో చెప్తున్నారు. సార్ చెప్పండి ఏం ప్రాబ్లం? సార్ చెప్పండి. సార్ చెప్పండి. ఈ గల్లీలో ఇది చాలా ప్రాబ్లం ఉంది. ఇది వర్షం వస్తప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది, వర్షం రాకపోతే కూడా ఇట్లానే ఉంటుంది. ఎందు గురించి అంటే ఈ మోరీ పైపులు ఉన్నాయి కదా, ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. ఇక్కడ రోడ్ హైట్ అయిపోయింది, అటు ఇటు ఇటు ఇటు. అది కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అటు నుండి వస్తున్నాయి కదా, ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి? 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి పైనుంచి. అంటే ఇప్పుడైతే అక్కడి నుండి వస్తున్నాయి కదా, అంటే ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి ఇవి? అంటే వారం రోజుల నుండి ఈ యొక్క మురికి నీళ్లు పోతున్నాయని స్థానికులు చెప్తున్నారు. వెంటనే దీనిలో దృష్టిలో ఉంచుకొని కఠిన వెంటనే చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూడండి చూడండి ఈ నీళ్లు నేరుగా ఈద్గా అయిపోతున్నాయి. ఇది మల్లాపూర్ ఈద్గా. చూడండి ఇక్కడ కూడా నీళ్లు మొత్తం ఇక్కడ మురికి నీళ్ళు మొత్తం. ఈ వెంటనే చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.